ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మన తండ్రిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ మరలా ఈ పాఠం విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తుని గూర్చిన సత్యం అనే ఈ పాఠంలో క్రీస్తు ప్రభు యొక్క దేవత్వమును గూర్చి మనము 4 అంశాలు వరుసగా ధ్యానించడం జరిగింది. ఈ 4 అంశములు కూడా మనం నిన్నటి దినము కంప్లీట్ చేయటం జరిగింది. అయితే ఈరోజు మనము చివరి అంశమును ధ్యానించబోతున్నాం. ఈ చివరి అంశం ఏమిటంటే ద ఎసెన్షన్ అండ్ ఎంథ్రోన్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అనగా క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము, అలాగే సింహాసన ఆరోహణము. యేసుక్రీస్తు వారు ఆరోహణమై ఆయన సింహాసనాన్ని చారిత్రక వాస్తవం. అంటే పునరుద్ధానాన్ని పొందిన ప్రభువు మరలా ఆరోహణమై వెళ్ళిపోయారు. ఒకవేళ మనము పునరుద్ధానాన్ని తిరస్కరించితే ఆరోహణాన్ని కూడా తిరస్కరించాలి. కొందరు ఈ ఆలోచనను గ్రహించడం కష్టమని అనుకుంటారు. యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన జీవితం, ఆయన జీవించి ఉన్న శరీరం పైకి వెళ్ళడం కానీ అది అక్కడ ఉంది. అయినప్పటికీ కూడా చాలా మంది ఆయన యొక్క భౌతిక పునరుద్ధానాన్ని పునరుద్ధానం పైన తీవ్రమైన విమర్శలు చెలరేగాయి. పునరుద్ధానాన్ని గురించి ఎంతో విమర్శించిన వారు ఆరోహణం గురించి సైలెంట్ అయిపోయారు. ఇదే చాలా విచిత్రం. ఆరోహణ గురించి ఎవరో మాట్లాడకపోవడం చాలా విచిత్రమైన పరిస్థితి. అయితే యేసుక్రీస్తు ఆరోహణ ఘట్టాన్ని, తదుపరి పరిస్థితులను మనము ఈ యొక్క పాఠంలో ఒకదాని వెంట ఒకటి క్రమముగా ధ్యానిద్దాం. ఇందులో మొదటి విషయం ఏంటంటే ఆరోహణం మరియు సింహాసనారోహణం. అంటే ఆయన భూమి మీద నుండి పైకి ఎత్తబడటం, ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించటం అనే దాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఆయన పునరుద్ధానం తర్వాత భూమి మీద నుండి బయలుదేరిన దృశ్యం. ఇది మనం చదువుకున్నట్లయితే వాక్య భాగానికి మనం వెళ్ళినప్పుడు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. 1వ అధ్యాయం 9వ వచనం నుండి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఈ యొక్క వాక్య భాగం మనకి క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణ ఘట్టాన్ని ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. ఆ తర్వాత మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో ఇంకొక సంఘటన మనకి కనపడుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా
ఆయన సింహాసనం నందు కూర్చుండియున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను అనే మాట మనకిక్కడ స్పష్టంగా అంటే ఆయన ఆరోహణమై వెళ్ళి ఆయన ప్రభువుగా క్రీస్తుగా రాజ్య పరిపాలకుడుగా సింహాసనాన్ని అధిష్ఠించారు. దేవుడిచ్చిన పూర్ణ అధికారం మరియు సింహాసన స్థానం ఆరోహణుడైన ప్రభువుకు చెందింది. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది అపోస్తులైన పౌలు పేతురు గారు మాట్లాడుతూ అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనంలో ఆయన కన్నులకు కట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. ప్రవక్త యొక్క పుట్టుకను గూర్చి అక్కడ ఆయన మాట్లాడాడు. ప్రవక్తకు లోబడాలి అనే సంగతి కూర్చి కూడా ఆయన ఎంతో స్పష్టంగా మాట్లాడినట్లుగా మనం చూడగలం. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించాలి. తర్వాత మనము ఈ మాట జాగ్రత్తగా పరిశీలించితే ఇశ్రాయేలు ప్రజల యొక్క అధికారం అంటే వారి మీద దేవుడు అధికారిగా ప్రవక్తను నియమించడానికి వచ్చి 2వ అధ్యాయం 32వ వచనంలో మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ యేసును దేవుడు లేపెను, మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడ్డాడు. కుడిపార్శ్వము అనగా ఆరోహణము, తదుపరి సింహాసన అధిష్టానం అంటే సింహాసనాన్ని అధిష్ఠించటం. ఇవన్నీ కూడా మనకి ఎంతో స్పష్టంగా చెప్పబడతా ఉన్నాయి. కనుక స్పష్టంగా చెప్పబడిన ఈ సంగతులను మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడిగా ఉన్నాడు. తండ్రి యొక్క కుడిపార్శ్వమున అనగా సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడు. నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము అని చెప్తూనే ఆయన ఆ సత్యాన్ని ఎంతో స్పష్టముగా బయలుపరిచినట్లుగా ఇక్కడ మనం చూడగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అలా పునరుద్ధానం అయిన తర్వాత ఆయన చరిత్ర అంతటితో ఆగిపోలేదు. చాలా మంది యొక్క అవతారాలు ప్రపంచ చరిత్రలో లేక ఇతర మత చరిత్రలలో మనం చూసినప్పుడు వారి యొక్క అవతారం తర్వాత వారి చరిత్ర అంతటితో ఆగిపోతుంది. కానీ క్రీస్తు ప్రభు యొక్క ఇన్కార్నేషన్ అనగా నరావతారం, శరీర ధారణ తర్వాత అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అనగా క్రీస్తు ప్రభు యొక్క చరిత్రను లేకపోతే దైవత్వంలో 2వ వ్యక్తిగా ఉన్న యేసుక్రీస్తును చూసినప్పుడు ఆయన తండ్రికి ప్రార్థిస్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో అనే మాట ఆయన భూమి మీదకు అనగా శరీరాన్ని ధరించుటకు ముందు ఉన్న స్థితిని మనకు తెలియచేస్తా ఉంది. తర్వాత ఆ ప్రార్థించే దగ్గరే ఇప్పుడు నాకు మరలా అనుగ్రహించుము అంటే ఆయన ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా
ఆ పూర్వపు స్థితిలోనికి వెళ్ళబోతున్నాడు. అంటే 3 స్థితులను ఏకకాలంలో యేసు ప్రభువారు ఆ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. అలాగే యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనంలో కూడా ఆదియందు వాక్యం ఉండెను అనే మాట అక్కడ 3 కాలాలను తెలియచేసినట్లుగా మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనము వాక్యాన్ని చదివేటప్పుడు ఎంతో శ్రద్ధతో దృష్టి సారించినప్పుడు అందులో ఉన్న ఆ సత్యాలన్నీ బయటకొస్తాయి. ఆదియందు వాక్యం ఉండెను అనేది పూర్వకాలపు స్థితిని, వాక్యము దేవుని యొద్ద ఉండెను పూర్వకాలపు స్థితిని, వాక్యము దేవుడై ఉండెను పూర్వకాలపు స్థితిని, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు, ఆయన దైవత్వంలో చేసిన పనిని, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అనే మాటలు ఆయన యొక్క స్థితిని, వీటన్నిటిని కూడా ఆయన శక్తి సామర్థ్యాలను, ఆయన ఉనికిని అన్నిటిని తెలియజేస్తూ 14వ వచనానికి వచ్చేసరికి ఆయన రెండవ స్థితిని తెలియజేస్తూ ఉన్నాయి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా అనగా ఆయన నరావతారాన్ని గూర్చి మాట్లాడుతూ ఉంటే 17వ అధ్యాయం 5వ వచనంలో తదుపరి మరలా ఆయన పొందబోయే పూర్వపు మహిమను గూర్చి, అంటే 3 కాలములలో క్రీస్తు ప్రభు యొక్క ఉనికిని గూర్చిన సత్యాన్ని యోహాను గారు ఒకవైపు యేసుక్రీస్తు దైవత్వాన్ని, మరొక వైపు ప్రస్తుత కాలం అంటే యోహాను సువార్త రాసేటప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్న భూలోక సంబంధమైన జీవితాన్ని, ఆ తరువాత పరలోకానికి వెళ్ళబోయే ప్రభువును ఆయన తెలియజేస్తూ 3 కాలాలను గురించి ఎంత చక్కగా మాట్లాడారు. ఇక లూకా సువార్తికుడు ఆయన యొక్క 1వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు యొక్క తదుపరి సంగతి అంటే ఆయన పునరుత్థానం గురించి మాట్లాడుతూ, ఆయన కన్నులారా చూచుచుండగానే అది రహస్యముగా గానో ఎవరికీ తెలియకుండా గానో జరిగిన కార్యము కాదు గాని, తన శిష్యులందరూ కన్నులారా చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై వెళ్ళారు. దానినే పేతురు గారు తెలియచేస్తూ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 32వ వచనంలో ఆయన ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఒకళ్ళిద్దరు లేక ఇద్దరు లేక ముగ్గురు, అంతకంటే ఇంకా అవసరం లేదు సాక్షులుగా ఉండటానికి. కానీ ఇక్కడ ఏకంగా 12 మంది సాక్ష్యం చెప్తున్నారు. కనుక వాళ్ళు అక్కడ ఎంతో స్పష్టంగా దీనికి మేమందరము, నేనొక్కడినే కాదు, మేమందరము సాక్షులము. ఎందుకంటే ఈ ప్రకటన చేసేటప్పుడు 12 మంది అపోస్తలులు అక్కడున్నారు. కనుక క్రీస్తు పునరుత్థానం ఒక బలమైన సాక్ష్యం. అలాగా క్రీస్తు పునరుత్థానాన్ని గూర్చి పేతురు గారు ఎంతో స్పష్టంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ వచన భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనము క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణం, ఆ ఆరోహణం అనేది ముందుగా పూర్వపు లేఖనాల్లో ఏం చెప్పబడింది, అంటే ప్రవచనాల్లో ఏం చెప్పబడింది అనేది మనం ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి చూద్దాం. ఆరోహణ మరియు సింహాసన అధిష్టానం యొక్క ఆ సందేశంలో మొదటిగా ప్రవచనాన్ని చూసినప్పుడు ఈ ఆరోహణ అలాగే సింహాసనాధిష్టానం గురించి మొదటిగా మనము ఆ కీర్తన గ్రంథం నుండి చూస్తే, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం మొదటిగా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు,
నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రవచన భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించితే, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనే మాట మనకి క్రీస్తు ప్రభువు యొక్క సమాధి స్థితిని గూర్చి ఎంతో స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. అలాగే 68వ కీర్తన కూడా మనం చదువుకుందాం. 68వ కీర్తన 18వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చి అక్కడ కీర్తనకారుడు చెప్పే సంగతిని మనం చూద్దాం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ఇది క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణాన్ని గూర్చి కీర్తనాకారుడు తెలియజేసిన మరొక సత్యం. అలాగే 110వ కీర్తన కూడా మనం చదువుకుందాం. 110వ కీర్తన మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇంకొక విషయాన్ని గూర్చి ఎంతో స్పష్టంగా కీర్తనాకారుడు మనకు తెలియచేశారు. 4వ వచనం నుండి చదువుకుందాం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువయుండు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగుగొట్టును. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించితే, యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుడిపార్శ్వమున మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నియమించబడిన యాజకుడిగా ఆయన సింహాసనాన్ని అధిష్ఠించే సంఘటనను గూర్చి కీర్తనాకారుడు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తరువాత మరొక వాక్యాన్ని చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 62వ వచనం మనకు ఇంకో సంగతిని తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 62వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు? మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట అంటే ఆరోహణమై వెళ్ళిపోవటం. ద సన్ ఆఫ్ మ్యాన్ అసెండ్ అప్ వేర్ హీ వాస్ బిఫోర్, అంటే పూర్వం మునుపున్న చోటుకి ఎక్కుట మీరు చూస్తారు. చూస్తే మీరు ఏమంటారు అని అక్కడున్న వారిని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇది క్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యం. అంటే ప్రవచనాలు ఆయన ఆరోహణమవుతాడని సాక్ష్యం ఇస్తే, క్రీస్తు ప్రభువు స్వయంగా ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగే 16వ అధ్యాయం 28వ వచనం కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు దిగి వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానాన్ని గురించి, పునరుత్థానం తర్వాత ఎక్కడికి వెళ్తాడో కూడా చెప్పాడు. ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చాను కనుక మరలా తండ్రి యొద్దకే వెళ్తాను అనే సత్యాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ, కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత ఆయన ఏం కాబోతున్నాడో అనే విషయాలు ముందుగా ప్రవచనాత్మకంగా ఆయన తెలియచేశారు. అంటే ప్రవక్తలు తెలియచేశారు. తర్వాత
క్రీస్తు ప్రభువు కూడా తాను మరణానంతరం సంభవించే పునరుద్ధానంలో ఏం కాబోతున్నారో కూడా, ఎక్కడికి వెళ్ళబోతున్నారో కూడా చెప్పారు. ఆ తర్వాత మనము జాగ్రత్తగా పరిశీలించితే లూకా రాసిన మాటలు అంటే లూకా గారి యొక్క సాక్ష్యాన్ని మనం తీసుకుందాం. ఎందుకంటే ఆయన ఒక గొప్ప వైద్యుడు. అలాగే ఆయన ఒక హిస్టారియన్ అనగా చరిత్రకారుడు. చరిత్రకారుడుగా ఆయన యొక్క సాక్ష్యాన్ని కూడా మనం తీసుకుంటే లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు అక్కడ ఇలా కనపడుతుంది. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు సంపూర్ణమగునప్పుడు. ఎంతో అద్భుతమైన విషయాన్ని లూకా గారు ఇక్కడ రాయటం జరిగింది. చూడండి, లూకా గారి యొక్క మాటల్లో ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరి. కనుక యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళటానికి కావాలి ఏర్పాటు సిద్ధపరచుకుంటున్నారు అన్న సంగతి రచయిత చరిత్రకారుడైన ఆ లూకా గారికి అర్థమైపోయింది. కనుక చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. తర్వాత మనము మార్కు గారి యొక్క సాక్ష్యాన్ని కూడా చూద్దాం. మార్కు యొక్క సాక్ష్యాన్ని గమనిస్తే మార్కు సువార్త మనం పరిశీలించినప్పుడు 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. 16వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. అంటే ఒకటి పరలోకానికి వెళ్ళిపోవటం, దేవుని కుడిపార్శ్వమున అనగా ఆయన సింహాసనమందు కూర్చోవటం, ఈ రెండు సంగతులు ఇక్కడ మనకి చెప్పబడ్డాయి. కనుక చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఒకటి మనం లూకా గారి యొక్క సాక్ష్యాన్ని చూసాము, మార్కు గారి యొక్క సాక్ష్యాన్ని మనము చూసాము. అయితే ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే స్తెఫను గారి యొక్క సాక్ష్యాన్ని కూడా మనం చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అయితే అతడు ఆత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటను చూచి, ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. చూడండి, ఈ అద్భుతమైన సంఘటన వారిని ఎంతలా బాధించిందంటే వారు ఇక అదుపు తప్పిపోయారు. స్తెఫను మీద నేరారోపణ చేసిన వారు, స్తెఫనుని అక్కడ నిందించిన వారు, వారందరికీ మింగుడు పడని విషయంగా, అలాగే తీవ్రమైన కోపాన్ని కట్టలు తెంచుకునేలాగా చేయటంలో ఇది చివరి ప్రకటన. ఈ ప్రకటన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తీవ్రంగా అక్కడ వారందరి ముందు కూడా ప్రత్యక్షపరిచింది. వారు ఇంతవరకు చేసిన స్తెఫను యొక్క బోధ కంటే వారిని బాగా రెచ్చగొట్టింది ఏమిటంటే, ఒక మానవుడిగా, నేరస్తుడిగా, శాపగ్రస్తుడిగా, యూదా సమాజమందు తీర్పు తీర్చబడిన ఒక వ్యక్తి ఇప్పుడు ఆరోహణమై వెళ్ళాడని, 2 అంటే పునరుత్థానాన్ని వాళ్ళు
తప్పుగా చిత్రీకరించి అతని శిష్యులు అతన్ని ఎత్తుకొని పోయి శవాన్ని దొంగిలించారని వాళ్ళు ప్రభుత్వానికి నానా అబద్ధాలు చెప్తున్న పరిస్థితుల్లో కళ్ళారా నేను చూస్తున్నాను. ఆయన లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. అవటం మాత్రమే కాదు, దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పిన ఘటన వాళ్ళని హద్దులు చెరిగిపోయేలాగా చేసి స్తెఫను యొక్క మరణానికి కారణమైంది. కనుక స్తెఫను యొక్క సాక్ష్యంలో ఈ విషయాలు మనం చూడగలం. ఆ తర్వాత మనము పేతురు గారి యొక్క సాక్ష్యాన్ని కూడా చూద్దాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 22వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇక్కడ చాలా మంది మిస్ అవుతున్న ఒక పాయింట్ ఏంటంటే, పూర్వపు స్థితిని తిరిగి ఆయన తీసుకున్నాడు అనే దాన్ని చాలా మంది అర్థం చేసుకోలేక ఇంకొకళ్ళు ఎవరో అధికారం ఇస్తే ఈయన అధికారి అయ్యాడు అనుకుంటున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో, ఆ మహిమ ఆయన అక్కడ వదిలిపెట్టుకుని వచ్చింది. ఇది చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ఆయన విడిచిపెట్టి వచ్చిన మహిమను మరలా తిరిగి తండ్రికి అప్పగించి వెళ్ళిన మహిమను తిరిగి తీసుకుంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఇలా చెప్తుంది. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. ఇక్కడ మనం గమనించాలి, బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ అంటే అక్కడ ఇంకొక మాట ఉంది, టు బి ఈక్వల్ విత్ గాడ్ అనే మాట. 2 మాటలు. అంటే దేవునితో సమానుడు. అలా ఉండే భాగ్యాన్ని, అమ్మో ఇది విడిచిపెడితే నాకు దొరకదేమో అనుకోకుండా ఆయన అంటున్నాడు, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి, ఇన్కార్నేషన్ అంటే శరీర ధారణ, అంటే దైవత్వములో ఉన్నవాడు శరీరములోనికి. నేను మీకు వివరణ ఇచ్చాను. ఇన్కార్నేషన్ అనే మాటకి అర్థం ఏంటంటే మానవ మాంసములో ప్రవేశించుట అనేది. కనుక రక్త మాంసములలో ఆయన ప్రవేశించినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, అక్కడ తనకున్న దైవత్వాన్ని అంతటినీ అక్కడే వదిలేసి వచ్చాడు. వదిలేసి వచ్చిన ఆ పూర్వపు స్థితిని ఆయన మరలా పొందుకున్నాడు. దాన్ని చాలా మంది ఏమంటున్నారంటే, అధికారము పొందిన వాడై, అంటే ఈయన పొందాడంటే అది ఆయనది కాదు, ఇంకొక ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆయన మొదటి స్థానం, ఈయన 2వ స్థానం అని స్థానాలను చాలా మంది చేర్చినట్లుగా ప్రస్తుత కాలంలో ఉన్న బోధల్లో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పబడుతుంది. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. కుడి పార్శ్వమున అంటే ఆయనతో సమానుడిగా ఆయన పక్కనే కనుక చాలా జాగ్రత్తగా ఈ విషయం. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్, కట్ అయిపోయింది సార్. అపోస్తుల కార్యములు పేతురు గారి యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తున్నాము. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము
3వ అధ్యాయము మరలా మనం చదువుకుందాం. అందులో 15 వచనాన్ని మనం చదువుకుందాం. 15 వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆ తర్వాత 20వ వచనం కూడా మనం చదువుకుందాం. 20వ వచనంలో మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును అంటాడు. ఆ తర్వాత 21వ వచనంలో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయిండుట ఆవశ్యకము. కనుక క్రీస్తు మరలా పరలోక నివాసి కాబోతున్నాడు. అలాగే మరలా మీ నిమిత్తము ఆయన తిరిగి పంపబడతాడు. పరలోకానికి వెళ్ళేదాని గురించి, తిరిగి క్రీస్తు ప్రభు యొక్క ఆహ్, రెండవ రాకడను గూర్చి ఈ మాటలు మనకి చెప్పబడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా గ్రహించాలి. ఆ తరువాత ఇంకొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 30, 31 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 30, 31 వచనాలు. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారుమనస్సును, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను, రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. కనుక ఈ మాటలు జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఆ క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం, తరువాత పునరుద్ధానం తర్వాత సంఘటనలు మనం పేతురు యొక్క సాక్ష్యం ద్వారా తెలుసుకొనగలం. తరువాత మనము ఇంకొక అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యాన్ని మనము చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు తన యొక్క సాక్ష్యాన్ని గురించి ఎంతో స్పష్టంగా ఆయన తెలియచేస్తూ ఉన్నారు. 8వ అధ్యాయము 34వ వచనం నుండి మనం ఆయన సాక్ష్యాన్ని చూద్దాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఈ మాట మనం పేతురు నోట విన్నాం. ఈ యేసును దేవుడు లేపెను అని మనం ఇంతకుముందు చదువుకున్నాం. పౌలు గారి యొక్క రచనలో ఆయన పునరుద్ధానాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మృతులలో నుండి లేచిన వాడును, అక్కడేమో ఇంకొక ఆయన ఎవరో లేపారు అన్నట్లుగా మనకి అర్థమవుతుంటే, ఇక్కడేమో ఈయన తనంతట తానుగానే లేచిన వాడుగా లేచి తనంతట తానుగానే ఆరోహణమైనట్లుగాను, అలాగే తనంతట తానుగానే దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నట్లుగాను మనకి ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఆయన ఆ తండ్రి యొక్క నియమానికి, అధికారానికి, అంటే ఇన్కార్నేషన్ అనేది పూర్తయ్యేంత వరకు ఒక అంటే శరీరధారిగా ఆయన వచ్చిన పనిని, బాధ్యతను నిర్వహించడంలో మొదటి నుండి కూడా చివరి వరకు కూడా తండ్రి యొక్క అధికారానికి నేను లోబడ్డాను. తండ్రి చెప్పిన బోధనని నేను ప్రకటిస్తున్నాను. తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను అనే ఆ యొక్క ఆలోచన విధానం, ఆ ప్రకటన అంతా ఏం చెప్తుందంటే, భూమి మీదకొచ్చిన తర్వాత క్రీస్తు ప్రభువు తన రెండవ స్థాన నిర్వహణ విషయంలో ఎలాంటి విధేయతను కలిగి ఉన్నాడో మాదిరి చూపించడానికి ఆయన అలాంటి
విధానాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. అందులో ఆయన ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. ఆయన తన యొక్క తండ్రికి లోబడుటలో, విధేయత చూపుటలో అంతర్లీనంగా యావత్ మానవ జాతి కూడా, ప్రత్యేకించి క్రైస్తవులు తండ్రికి లోబడాలని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే సూచనను ఆయన అంతర్లీనంగా, అంటే నేను తండ్రికి లోబడ్డాను అంటూనే ఉన్నప్పుడు మీరు కూడా లోబడండి. నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను అంటూనే మీరు కూడా తండ్రి చిత్తానికి లోబడాలి. నేను తండ్రి అధికారానికి లోబడ్డాను. అలాగే మీరు తండ్రి అధికారానికి లోబడాలి అనే విషయాన్ని ఆయన అంతర్లీనంగా బోధిస్తున్నాడు. మనము ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయనకున్న ఆధిక్యతలను క్వెషన్ చేస్తున్నాం. అది కాదు మనం చేయాల్సింది. మనం చేయవలసిన పనేమిటంటే, మనము క్రీస్తు ప్రభు యొక్క మాదిరి ఎంతవరకు మనం తీసుకుంటున్నాము అనేది మనం మనం గ్రహించాలి. దేవుడుగా, దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా, క్రీస్తుగా, ప్రభువుగా ఇన్ని ఇన్ని స్థానాలను ఆయన ఎంతో జ్ఞానయుక్తంగా, చాకచక్యంగా ఆయన నిర్వర్తించి తిరిగి పరలోకానికి వెళ్ళాడు. ఇన్ని పాత్రలు ఆయన పోషించారు. దీన్ని మనము ఆయన జీవిత చరిత్ర అంతట్లో చూస్తూ ఉంటాం. అయితే అంత మాత్రాన ఆయన పూర్వపు ఉనికి లేనివాడుగానో, ఉనికి కోల్పోయిన వాడుగానో, ఇంకొకరి మీద ఆధారపడిన వాడో, అందులో ఆయన అద్భుతమైన మాదిరిని యావత్ క్రైస్తవులందరికీ కూడా తిరిగి ఆయన యొక్క ఆయనలాగే దత్తపుత్రులుగా చేయబడిన మనమందరం కూడా ఈ బాధ్యత కలిగున్నాం. ఈ బాధ్యతతో మనం అందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క మాదిరిని అనుసరించాలనేదే ఆయన బోధనలో ఉన్న మాట. అంతేకాదు, దేవుడు ఆయన్ని లేపాడు అనే మాట, ఆయన తండ్రి యొక్క అధికారానికి లోబడ్డాడు. అలా లోబడుటలో జన్మ మొదలుకొని పునరుత్థానం వరకు కూడా అనేది అక్కడ కనపడుతుంది. అంతేకాని ఆయనకి పునరుత్థానపు శక్తి లేదని కాదు. యోహాను సువార్తలో ఆయన చెప్పాడు, నా ప్రాణం ఎవరునూ తీసుకున్నట్టు లేదు. నేనే దానిని పెట్టుచున్నాను. తిరిగి నేను మరలా తీసుకుంటాను. అంటే ప్రాణం పెట్టుటలో కూడా సర్వాధికారం ఆయనదే అనే సంగతి గ్రహించాలి. కొంతమంది మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అనే వచనాన్ని తీసుకొని ఆయనకు అధికారం లేదు, ఆయనకి ఇంకొక ఆయన అధికారం ఇచ్చాడు అన్నారు. అది పునరుత్థానం తర్వాత మాట. అంటే పునరుత్థానం తర్వాత నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని చెప్పినప్పుడు, మరి ముందుగానే తన ప్రాణం మీద తనకు అధికారం ఉందని, ఆయన తనంతట తానుగానే ప్రాణం పెడుతున్నాడని, తిరిగి తానే ప్రాణం తీసుకుంటున్నాడని అని చెప్పినప్పుడు, అది పునరుత్థానానికి ముందే చెప్పబడింది. పునరుత్థానం తర్వాత కాదు. కనుక ఆయన మానవ దేహములో, అంటే శరీరధారిగా ఉంటూనే అప్పుడప్పుడు తన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకపు ఉనికిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ సంగతిని చాలా మంది గ్రహించలేకపోయారు. కనుక యేసుక్రీస్తు యొక్క శరీర ధారణ విషయంలో ఆయన అప్పుడప్పుడు తన పూర్వపు స్థితిని, అలాగే ప్రస్తుత స్థితిని, తరువాత పొందబోయే స్థితిని, మూడింటిని గూర్చి కూడా ఆయన మాట్లాడారు. కనుక ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అనే సంగతి ఎంతో స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ సంగతులు కొన్నిసార్లు ఏకకాలంలో 3 కాలాలకు సంబంధించిన మాటలు ప్రభువుకు సంబంధించిన వచనాల్లో మనకి కనపడుతూ ఉంటాయి. వాటిని మనము అర్థం చేసుకునే విషయంలో జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. అంతేకాని ఇక ఇంకొకటి కాదు. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము కూడా మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 8వ వచనం నుండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని
చెప్పబడి ఉన్నది. ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన్ని ఎవరో తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి స్వయంగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్తూ చెరపట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఈ విషయాలు పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గూర్చి పౌలు యొక్క సాక్ష్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము క్షమించండి 1వ వచనం, 11వ వచనం కాదు 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కనుక క్రీస్తుతో కూడా అంటే ఆల్రెడీ క్రీస్తు లేపబడ్డాడు. మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. ఎందుకంటే లేపబడిన వాడు కింద వెతకటం లేదు, పైనే ఉన్నాడు. అక్కడ దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కనుక ఆయన దేవునితో సమానుడిగా దేవుని సింహాసనాన్ని ఆయన అధిష్ఠించున్నాడు. లేచిన వాడు మరలా భూమి మీదకి వచ్చి భూమి మీద సెటిల్ అయిపోలేదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుని కుడిపార్శ్వమున పూర్వపు స్థితిలో ఆయన ఉన్నాడు అనే సత్యాన్ని పౌలు గారు సాక్ష్యంగా చెప్తున్నాడు. అలాగే పౌలు గారి సాక్ష్యంలో మరొక విషయాన్ని మనం గమనిస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా మనం చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. నిరాక్షేపముగా అంటే ఆక్షేపించటకు వీలు లేనంతగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఇన్కార్నేషన్ జరిగింది, దేహాన్ని ధరించాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను అనగా దైవత్వ విషయంలో ఆయన యొక్క నీతి అక్కడ నెరవేర్చబడింది, స్పష్టీకరించబడింది. దేవదూతలకు కనపడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. భూలోకంలో మానవాళితో ఉన్న సంబంధం రక్షకుడిగా ఆయన ప్రకటించబడ్డాడు. లోకమందు నమ్మబడెను. ప్రకటించబడిన సువార్త అనేకుల విశ్వాసానికి పాత్రమైంది. ఆరోహణుడై తేజోమయుడయ్యను అంటే ఆయన మరలా ఆ శరీరాన్ని విడిచిపెట్టి సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు కదా, అది విడిచిపెట్టేసి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. తేజోమయుడయ్యను అనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించితే ఈ ఈ యొక్క వచనంలో తెలుగులో కంటే ఇంగ్లీష్‌లో ఎలా ఉంటది? గాడ్ వాస్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్ అంటే గాడ్ వాస్ అనగా దేవుడు శరీరములో ప్రత్యక్షమయ్యాడు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన విషయం ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా కనపడతా ఉంది. సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను తెలుగులో ఉంటే ఇంగ్లీష్‌లో దేవుడు శరీరములో ప్రత్యక్షమయ్యాడు అని మనకు కనపడుతుంది. గాడ్ వాస్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్ అనే మాట దేవుడు శరీరములో ప్రత్యక్షమయ్యాడు అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇవన్నిటిని అంటే పౌలు గారి యొక్క రచనలకు చాలా ఉన్నాయి. మనం క్లుప్తంగానే చూసాము. పౌలు యొక్క రచనలో ఈ సాక్ష్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించితే చివరిగా యోహాను గారి యొక్క ఆ యొక్క సాక్ష్యాన్ని కూడా మనం చూసినప్పుడు యోహాను గారి యొక్క సాక్ష్యము ఎంతో ఒక గొప్ప అద్భుతమైన సాక్ష్యంగా మనం చూడగలం. ఎందుకంటే యోహాను యొక్క సాక్ష్యము ఒకటి కాదు. ఆయన ఆ యొక్క సాక్ష్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ప్రకటన గ్రంథం అంతా అంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొత్తం ఆరోహణుడై సింహాసనాసీనుడైన క్రీస్తుని గురించి ఆ అధ్యాయం అంతా చెప్తుంది. ఇది ఒకసారి మనం చూద్దాము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుకుందాం. 1వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే
ఒకటో అధ్యాయంలో మనము 5వ వచనం నుండి చదువుకుందాం. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను అని యేసుక్రీస్తు వారి యొక్క ఆ ఆ యొక్క ఆ సంకల్పాన్ని లేక శరీర ధారణలో ఆయన చేసిన పనిని గూర్చి మాట్లాడుతూ 8వ వచనానికి వస్తే, అల్ఫాయు ఓమెగయు నేనే, అనగా ఆదియు అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కొంతమంది ఇది తండ్రిని గురించి మాట్లాడాడు అనుకుంటారు, కానీ అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్చే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అల్ఫాయు ఓమెగయు నేనే అనే సత్యాన్ని ఈ ఒక్క చోట మాత్రమే ఆయన చెప్పలేదు, కానీ ప్రకటన గ్రంథంలో అనేక సార్లు చెప్పారు. పక్కనే 18వ వచనంలో కూడా ఈ మాట కనపడుతుంది. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అనే మాట 1వ అధ్యాయం 8వ వచనానికి సమాంతరమైన మాట. అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో మొదటివాడను కడపటివాడను అనే మాట. భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. కనుక ఈ సర్వాధికారియు దేవుడునకు ప్రభువు చేసిన 2 కార్యాలు, ఒకటి పూర్వపు ఉనికి, అలాగే రెండవది శరీర ధారణ. ఈ 2 కూడా యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో అనగా ఆయన చేసిన కార్యాలలో గొప్ప కార్యాలుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము మరియు సింహాసన అధిష్టానం అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఇందులో ఒకటి మనము ఆయన యొక్క పునరుత్థానాన్ని గూర్చి ముందస్తుగా చెప్పబడిన ప్రవచనాలు చూసాము. ఆ తర్వాత మరి కొందరు వ్యక్తులు అనగా యేసుక్రీస్తు వారు స్వయంగా ఇచ్చిన సాక్ష్యం, ఆ తర్వాత లూకా గారు, మార్కు గారు, అలాగే యోహాను గారు, పేతురు గారు, పౌలు గారు, వీళ్ళందరూ ఏకరువు పెట్టిన వరుస సాక్ష్యాలు మనము ఈరోజు నేర్చుకున్నాం. కనుక యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ఎంత సత్యమో ఆయన ఆరోహణం కూడా అంతే సత్యము. ఆరోహణం మాత్రమే కాదు, ఆరోహణం తర్వాత ఆయన ఏమై ఉన్నాడో అనే సంగతులు కూడా మనము ఎంతో స్పష్టంగా నేర్చుకున్నాం. కనుక మనం నేర్చుకున్న ఈ సంగతులను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఇంకా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత ఆయన ఏ విధంగా మరి ఆరోహణమయ్యారో, ఆరోహణం తర్వాత జరిగిన సంగతులను మనము వరుస క్రమంలో ధ్యానిద్దాము. ఇది యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రలో ఆయన గూర్చిన సత్యంలో చివరి విషయము. దీంతో మనము యేసుక్రీస్తుని గూర్చిన సత్యం అనే పాఠాన్ని, ఆయన దైవత్వం అనే పాఠాన్ని మనం ముగించుకుంటాం. అది ఇంకా అయిపోలేదు. ఇందులో మనం ఇప్పుడు 2 విషయాలు తెలుసుకున్నాము. ఇంకొక 2, 3 విషయాలతో ఈ పాఠం ముగించబడుతుంది. మనము ఆ తర్వాత పరిశుద్ధాత్మను గూర్చిన సత్యం అనే పాఠంలోనికి, అనగా దైవత్వములో 3వ వ్యక్తిని గూర్చి కూడా ధ్యానించబోతాము. అప్పటి వరకు కూడా మీరందరూ చెప్పబడిన వాక్యాన్ని పరిశీలించి యేసుక్రీస్తు దైవత్వాన్ని గూర్చిన మీ యొక్క ఎటువంటి సందేహాలున్నా వాటిని నివృత్తి చేసుకొని ఆయన యొక్క 3 స్టేటస్లని, అంటే ఆయన 3 కాలాల్లో చేసిన
ఆ 3 పనులను గూర్చి జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ, ఆయన గూర్చి పరిపూర్ణ సత్యాన్ని గ్రహించి, ఆయన పట్ల ఒక క్రైస్తవునిగా నువ్వేమి అయ్యుండాలో, అంటే నీవెలాంటి ఆహ్, ఆలోచన విధానం కలిగుండాలో, అలాగ కలిగుండాలని ప్రతి ఒక్కరిని ప్రేమతో కోరుతూ, ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను.